ప్రైజ్ ద లార్డ్. నేను టెస్టిమనీ చెప్దాం అనుకున్నా, బ్రదర్ చెప్పేశారు చాలా వరకు. సరే కొంచెం మిగిలింది కదా, నేను చెప్దాం అనుకున్నా, జానీ బ్రదర్ చెప్పేశారు. అయినా కూడా నేను చెప్తాను మళ్ళీ. నాకు ఇంతకుముందు అర్ఫన్ హోమ్ ఉండేది. బ్రదర్ అనౌన్స్ చేయగానే నాకు వెళ్ళాలి అన్న ఆశ ఉంది, కానీ నా పరిస్థితులు ఏమీ బాగాలేదు. అయితే ఆలోచన చేస్తూ ఉన్నా ఎట్లా వెళ్ళాలి అని. సరే ప్లాన్ చేసి ఏదో ఒక రకంగా వెళ్ళాల్సిందే, నేను చూడాల్సిందే ఆ ప్రదేశాన్ని, ఆ పిల్లల్ని. ఎందుకంటే నాకు ఆ పిల్లలు, అనాథ పిల్లలు అంటే చాలా ఇదిగా ఆశ ఉందన్నమాట. చేయాలి, చేశాం కాబట్టి మళ్ళీ చేయాలి అని ఆశ ఉంది. అయితే అనుకున్నాం. చాలా డిస్టర్బెన్సెస్. ఫస్ట్ బ్రదర్ కొన్ని కారణాల వల్ల ఇంత టెన్షన్లో నేను రాలేను అని అన్నారు. చెప్పాం. తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. బ్రదర్కి చెప్పి, బ్రదర్ ఏమనుకోవద్దు, దేవుడు ఇది ఏమన్నా నన్ను వెళ్ళొద్దు అని అంటున్నాడేమో, నాకు ఇష్టం లేదు రావటం, ఇట్లా యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లా జరుగుతున్నాయి, ఇవన్నీ నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, లేదు బ్రదర్ రండి అని బ్రదర్ ఎంకరేజ్ చేశారు. బయలుదేరి వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వటం, చాలా దూరం ప్రయాణాలు చేయటం, ఇవన్నీ జరిగినాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం అసలు ఈ అలసట అంతా తీరిపోయిందండి. అక్కడ ఉన్న వాతావరణం కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, అక్కడ ఉన్న పిల్లలు కానీ, అసలు మన ఫేసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో కానీ, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎంత నల్లగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు చూపించే ప్రేమ నేను ఇండియాలో అయితే ఇప్పటివరకు చూడలేదండి. వాళ్ళ ఫేస్లో ప్రేమ, వాళ్ళ నడకలో ప్రేమ, వాళ్ళ క్రియలో ప్రేమ, వాళ్ళు పెట్టే ఫుడ్లో ప్రేమ. అది మనం తినలేని ఫుడ్ అయినా కూడా వాళ్ళు పెట్టే ప్రేమకి మనం అలాంటి ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. అంత ప్రేమతో ఉన్నారు. చాలా బ్యాక్వర్డ్. ఒక్క చెడు అలవాటు నేను చూడలేదు అక్కడ ఉన్న 10 రోజుల్లో. ఎవరి నోట్లో కానీ, ఎవరి చేతుల్లో కానీ ఏది చెడు అలవాటు చూడలేదు నేను. ఎవరిని చూసినా ప్రేమతో మాట్లాడుతున్నారు. తెలియని వాళ్ళు కూడా పలకరిస్తున్నారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు నవ్వి పలకరిస్తున్నారు. మరి ఇండియాలో అయితే పక్కన కూర్చున్న వాళ్ళు, నాకైతే ఈ చర్చిలో నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ అక్కడ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఆగి మరి ఆడ కానీ మగ కానీ ఎంత ప్రేమగా నవ్వి పలకరిస్తున్నారంటే అంత ప్రేమ. నేను నేర్చుకుంది అక్కడికి వెళ్ళింది ఏంటంటే ప్రేమ. నిజంగా దేవుడి ప్రేమ ఇట్లా ఉంటుందా అని అనిపించింది నాకు అక్కడ ఆ ప్రజలను చూస్తే. ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారంటే, మెయిన్ రోడ్ ఒక్కటే డాంబర్ రోడ్ ఉంటుంది, లోపలన్నీ మట్టి రోడ్లే. ఒక విలేజ్కి వెళ్ళాలంటే బ్రదర్ చెప్పినట్టు 5-10 కిలోమీటర్స్ వెళ్ళాలి. వాళ్ళు నడుచుకుంటానే వెళ్తారు, నడుచుకుంటానే వస్తారు. స్కూల్స్కి వెళ్ళాలంటే ఒక 5-6 కిలోమీటర్లు. చర్చెస్, సండే రోజు మేము చర్చికి బయలుదేరుతుంటే మా గెస్ట్ హౌస్ ఇంట్లో బయటికి రాగానే అక్కడ రోడ్డు పక్కన చర్చి పెడుతున్నారు. వాళ్ళకి కనీసం టెంట్ కూడా లేదు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన ఈ ఎక్స్పీరియన్స్ని చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే, మన క్యాప్స్టోన్ అక్కడ చేస్తున్నది ఘోరంతే అని అనిపించింది. చాలా చేయాలి మన చేతనైతే, బ్రదర్ ద్వారా కానీ, మన క్యాప్స్టోన్ చర్చ్ ద్వారా కానీ, ఇంకా ఎక్కువ అక్కడ మనం సేవ చేయగలిగితే చాలా మంచిది అని అనిపించింది నాకైతే మాత్రం. థ్యాంక్ యూ. బై ది వే మేము చూడడానికి ఎలా ఉన్నాం, బాగున్నాం. కెన్యా